ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, సమస్య చాలా సింపుల్గా స్టార్ట్ అయింది బ్రదర్, ఏమీ కాదులే అనుకున్నాను బ్రదర్, సెటిల్ అయిపోతుందిలే అనుకున్నాను బ్రదర్, కానీ చినికి చినికి అది గాలివానగా తయారైంది. నాకు నా భార్యకు మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చినాయి బ్రదర్, ఇది సహజమే కదా అనుకున్నాను బ్రదర్, ఏమీ కాదులే అనుకున్నాను బ్రదర్, కానీ ఈరోజు విడిపోవడానికి అది కారణమైంది. నాకు నా బాస్కి మధ్య చిన్న మాట తేడా వచ్చింది బ్రదర్, ఏమీ కాదులే అని మర్చిపోతాడులే అనుకున్నాను బ్రదర్, అతను మర్చిపోలేదు బ్రదర్. ఫలితంగా నా ఉద్యోగమే పోయే పరిస్థితి వచ్చింది. చిన్న సమస్య అనుకున్నాను, కుటుంబం కూలిపోయే పరిస్థితికి వచ్చింది. చిన్న మనస్పర్ధే అనుకున్నాను, ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. చిన్న రోగమే అనుకున్నాను, ఈరోజు తీరా చూస్తే ప్రాణం మీదకే వచ్చింది. డాక్టర్స్ చెప్పేశారు, ఇదంత సులభంగా తగ్గే రోగం కాదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మేము చెప్పలేము అని చెప్పి అనేశారు. అదే నాకేం అర్థం కావట్లేదు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలో. ఒక సబ్జెక్టే కదా, కష్టపడి చదివేస్తే పాస్ అయిపోతాను, మంచి మార్కులు వచ్చేస్తాయని చెప్పి చాలా లైట్గా తీసుకున్నాను బ్రదర్. ఈరోజు నా చదువు ప్రశ్నార్థకంగా మారిపోయింది. చిన్న అలవాటే కదా, మనం ఎప్పుడు ఆపేద్దామంటే అప్పుడు ఆపేసుకోవచ్చు, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు మానేసేయచ్చు అని చెప్పి ఆ చిన్న అలవాటు నేను స్టార్ట్ చేశాను బ్రదర్. కానీ ఈరోజు అది నాకు ఎడిక్షన్ అయిపోయింది, విడిచిపెట్టలేనటువంటి పాపిష్టి అలవాటుగా మారిపోయింది. ఫ్రెండే కదా అని చెప్పి అతనితో మాట్లాడడం మొదలు పెట్టాను, ఫ్రెండే కదా అని చెప్పి ఆమెతో మాట్లాడడం మొదలు పెట్టాను. కానీ ఈరోజు ఆ ఫ్రెండ్షిప్ కాస్త నా కుటుంబానికే సమస్యగా మారింది, నా ఆత్మీయతకే సమస్యగా మారింది, నా భవిష్యత్తుకే సమస్యగా మారింది, నా క్యారెక్టరే పాడైపోయేలాగుంది. సమస్య చిన్నదే అనుకున్నా, స్నేహము చిన్నదే అనుకున్నా, రోగము చిన్నదే అనుకున్నా, కానీ అది ఈరోజు నా ప్రాణం మీదకి వచ్చేసింది. ఇటువంటి పరిస్థితి గుండా మనలో ఎవరైనా వెళుతున్నట్లయితే ఏం చేస్తే మన జీవితంలో ఈ ప్రశ్నలకు పరిష్కారం దొరుకుతుంది? ఆయా సమయాల్లో ఆయా సమస్యల గుండా మనం వెళ్తాం. కొంతమంది అనుకుంటారు బాగా డబ్బు ఉంటే కష్టం ఉండదని చెప్పి, కొంతమంది అనుకుంటారు నేను ఉన్నతమైన స్థితికి స్థాయికి చేరినట్లయితే హాయిగా బ్రతకచ్చు అని చెప్పి, కొంతమంది అనుకుంటారు నేను సంపాదించాల్సిందంత సంపాదించేశానంటే ఇక ప్రశాంతంగా బ్రతకచ్చు అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నాకు నిజంగా ఉద్యోగం వస్తే, ప్రమోషన్ వస్తే, జీతం పెరిగితే నాకు ఇంకా ఏ దిగులు ఉండదు అని మీరు అనుకుంటారు. అది వాస్తవం అంటారా? అయితే